हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल నేను ప్రభాకర్ ఈ రోజు అయితే మనం నెల్లూరులో ఉన్న చిల్డ్రన్స్ పార్క్ కి వచ్చాం సో ప్లేస్ అనేది చాలా బాగుంటుంది సో లోపలికి వెళ్ళేసి మనం చూద్దాం ఎలా ఉంది ప్లేస్ అనేది ఇక్కడ టికెట్ వచ్చి 5 రూపాయస్ అంట సో మనమైతే టికెట్ కూడా తీసుకొని లోపలికి వెళ్ళేసి మొత్తం చెక్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే టికెట్ అయితే ఇచ్చేది టికెట్ వచ్చి 5 రూపాయస్ నేను టికెట్ తీసుకుంటాను నా ఫ్రెండ్ అతను ఇది ఎంత इधर को 10 रूपीस सो इधे चिल्ड्रन्स पार्क इधे మొత్తం సో మనం అయితే లోపలికి వెళ్దాం ఇదే ఫ్రెండ్స్ నెల్లూరులో ఉన్న చిల్డ్రన్స్ పార్క్ ఈవినింగ్ పూట చాలా బాగుంటుంది సో ఇక్కడ పిల్లలు కూడా ఆడుకుంటున్నారు అందరూ ఇందులో పెద్దది ఇదే చిల్డ్రన్స్ పార్క్ యాక్చువల్లీ ఇది మార్నింగ్ 9 కల్లా క్లోజ్ అవుతుంది ఈవినింగ్ ఒక 4:30 క్లాస్ మళ్ళీ ఓపెన్ అవుతుంది సో 4:30 నుంచి ఈవినింగ్ 8 వరకు ఉంటుంది ఇది చాలామంది అంటే చాలా మంది పిల్లలు ఇక్కడికి ఆడుకుంటుంటారు కానీ ఎంత బాగుంది ఇక్కడ ఇంకా చాలా ప్లేసెస్ ఉంది మొత్తం చూపిస్తాను నేను వీడియో చూడండి వీడియో కానీ మీకు నచ్చట్లయితే లైక్ చేయడం మనకు మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల మీ సపోర్ట్ వల్ల నేను ఎంతవరకు వచ్చినా నేను ఇంకా చాలా మంచి వీడియోలు చేస్తాను నేను ఎంత బాగుంది పిల్లలు ఆడుతున్నారు ఇక్కడ చాలా బాగుంది కదా ఇక్కడ ఇంకోటి సేమ్ అలాంటి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇట్లో మొత్తం చూపిస్తాను నేను వీడియోలో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ కరాటే కూడా నేర్పిస్తున్నారు పిల్లలకి ఇక్కడ లోకల్ వాళ్ళు చూసినట్లయితే ఒకసారి తీసుకెళ్ళిన పిల్లలు కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్లో చిన్న పిల్లలు కరాటే కూడా నేర్చుకుంటున్నారు ఇక్కడ పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వడం కంటే ఈవినింగ్ పూట ఇలా కరాటే నేర్పించడం చాలా మంచిది పిల్లలకి మంచి హెల్తీగా కూడా ఉంటారు సో మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం జిమ్ చేస్తే చిన్నపిల్లలు జిమ్ చేస్తావా జిమ్ చేద్దురా
జిమ్ చేద్దురా నువ్వే. నాకు సో ఈవినింగ్ పూట అయితే అందరూ ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ అంటే ఫేమస్ అనమాట. చిన్న చిన్న పిల్లలు కానీ తీసుకొచ్చి ఆడుకుంటుంటారు తల్లిదండ్రులు. ఈవినింగ్ పూట అయితే ఎక్కువ క్రౌడ్ ఉంటారు, ఇంకా వస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్ అనేది ఇది. నెల్లూరులో మంచిగా ఉందంటే ఇది ఒకటే చిల్డ్రన్ పార్క్ అనేది. విశాలంగా అందరూ కూర్చోడానికి ఇంత మంచి ప్లేస్ నెల్లూరులో ఎక్కడా అయితే లేదు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ స్కేటింగ్ కూడా ఆడుతున్నాను, అది కూడా చూపిస్తాను మీకు నేను. నేను నెక్స్ట్ వీడియోలో మటుకు బీచ్ ఉంది కదా నెల్లూరులో బీచ్, ఆ వీడియో అయితే షూట్ చేస్తాను నేను. లెఫ్ట్ ఇంకా తక్కువ పోవాలి కానీ యాక్యురసీ. ఫ్రెండ్స్, మీరైతే లోకల్ ఉన్నట్లయితే నెల్లూరు ఇంకా మంచి ప్లేస్ ఉన్నాయో చెప్పండి ఒకసారి, నేను వీడియో షూట్ చేస్తాను. అంటే నాకు అంత ఐడియా లేదు ఇక్కడ ఏమేమి ప్లేస్లు ఉన్నాయో. యాక్చువల్ నాకు బీచ్ ఒకటే తెలుసు ఇక్కడ. సో మీకైనా హిస్టారికల్ ప్లేసెస్ కానీ మంచిగా ఉంటే వీడియో చెప్పండి, నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను నేను. నేను 2 months 3 months ఉంటా ఇక్కడంతే, ఇంకా అది వేరే ప్లేస్కి వెళ్తాను. ఈ లోపల మీరు చెప్పినట్టయితే కామెంట్ చేస్తే సో ఆ ప్లేస్ అనేది నేను షూట్ చేస్తాను మీకు. సో స్కేటింగ్ ఆడేది ఇక్కడ పిల్లలు. ప్రతి ఒక్కరు ఏదో స్కిల్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే టాలెంట్ డబ్బా సొత్తు కాదు. మనలో ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ మనం గుర్తించగలిగితే జీవితంలో సక్సెస్ అవుతాం, గుడ్డిగా ఒకరిని ఫాలో కాకుండా. చెస్ బోర్డ్ చూపిస్తా. ఇక్కడ వెరైటీకి చెస్ బోర్డ్ ఒకటి ఉంది. సో అక్కడికైతే నేను వెళ్తున్నా, ఇది ఇంట్రెస్టింగ్ ఉంది అది. సో ఇక్కడ ఆడుతున్నారు చూడండి పిల్లలు. సో అది ఎలా ఆడతారని చూపిస్తాను మీకు పిల్లలు. అది బోర్డ్స్ మళ్ళీ ఆసిఫాయి చేస్తాను. డిఫరెన్స్ చేసుకో, బాగుంది కదా. ఒకటే 2 రెండేసానప్ప.